క్యాంపింగ్ కోసం బయలుదేరినాము. ముందు బయలుదేరదాము, ఎక్కడ చీకటి పడితే అక్కడ నైట్ క్యాంపింగ్ చేద్దామన్నారు. ప్రజెంట్ మేము కర్ణాటక స్టేట్లోకి అయితే ఎంటర్ అయినాము. ఒక గ్యాస్ స్టవ్ కొనుక్కున్నాము. ప్రస్తుతం మనం దావణగిరిలో అయితే ఉన్నాము. టైం చూస్తే 9 అయింది కరెక్ట్. 2 కేజీలు చికెన్ తీసుకున్నాము, చపాతీలు తీసుకున్నాము. 370 కిలోమీటర్లు వచ్చేసాము నైట్ క్యాంపింగ్కి. మనమైతే హవేరి దగ్గరికి వచ్చేసాము. చూడండి, 389 కిలోమీటర్లు జర్నీ చేసాము. చికెన్ రెడీ అయిపోయింది. మేము చికెన్ పెట్టుకొని చపాతీలు పెట్టుకొని రోడ్డు పక్కనే క్యాంపింగ్ చేసుకొని తింటున్నాము. ఇది మన టెంట్. ఎక్స్పీరియన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. ఫ్రెండ్స్, మేమైతే నైట్ క్యాంపింగ్ కోసం బయలుదేరినాము. ఎవరెవరంటే నేను, మా బామ్మడి రంగడిగాడు, మా అక్క కొడుకు కుశల్ చక్రధర్. ఎక్కడ నైట్ క్యాంపింగ్ చేద్దామంటే ముందు బయలుదేరదాము, ఎక్కడ చీకటి పడితే అక్కడ నైట్ క్యాంపింగ్ చేద్దామన్నారు. పొద్దున 10 గంటలకు బయలుదేరాము. ప్రజెంట్ అయితే అనంతపూర్ దగ్గర ఉన్నాము. ఇంకా చూడాలి ఎంత దూరం ఎక్కడికి వెళ్ళి మనం నైట్ క్యాంపింగ్ చేస్తాము. మా జర్నీలో అనంతపూర్ దగ్గరకు వచ్చినాక ఒకతను కార్ క్లీనింగ్ కిట్ అమ్ముతున్నాడు. మేము కూడా ఒకటి తీసుకున్నాము. అతను మనకి ప్రాక్టికల్గా ఒకటి మన కార్ని క్లీన్ చేసి చూపిస్తున్నాడు. మనకి ఇట్లా మిర్రర్ క్లీన్ చేస్తే నైట్ టైమ్స్ రిఫ్లెక్షన్ ఉండదంట ఆపోజిట్ వెహికల్ నుంచి. చాలా గ్లాసీ మాదిరి ఉంది అంతా. ఓకే ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ప్రజెంట్ మేము కర్ణాటక స్టేట్లోకి అయితే ఎంటర్ అయినాము. మనం నైట్ క్యాంపింగ్ వీడియో చేయాలంటే యాక్చువల్ అయితే కట్టెలతో చేసుకుందాం అనుకున్నాము. కానీ నైట్ వెళ్ళే లోపల లేట్ అవుతుంది కదా. ఆ టైంలో మనకి కట్టెలు అవి దొరకవు కాబట్టి ఒక గ్యాస్ స్టవ్ కొనుక్కున్నాము. మనకి 650 పడింది. ఎంటీది 4 లీటర్స్ సిలిండర్. దాన్ని మనం ఫిల్ చేసుకోవడానికి పోయినారు మా కుశలు రంగడు. నేను వెయిట్ చేస్తున్నాను కార్లో. గేట్ నుంచి బయలుదేరాలి. ప్రస్తుతం మనం దావణగిరిలో అయితే ఉన్నాము. ఇంకా మా వాళ్ళు 2 కేజీలు చికెన్ తెచ్చారు. ఇంకా చపాతీల కోసం అక్కడ కనిపించే హోటల్ దగ్గరికి వెళ్ళారు. ప్రజెంట్ దావణగిరిలో ఉన్నాము. ఎదురుగా బస్ స్టాండ్ ఉంది చూడండి. సింపుల్గా నీట్గా చాలా బాగుంది, చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ ఎదురుగా ఎంఆర్పి అనేది బార్ అనుకుంటా. ఇంకా టైం చూస్తే 9 అయింది కరెక్ట్. 9 అయింది. ఇంకా మా వాడు ముందర కూర్చున్నాడు, వెనకల రంగడ కూర్చున్నాడు. చికెన్ చూపిరా. 2 కేజీలు చికెన్ తీసుకున్నాము. చపాతీలు ఒక 10-11 చపాతీలు వచ్చినాయి. చపాతీలు తీసుకున్నాము. ఇంకా కింద గ్యాస్ స్టవ్ కనిపిస్తుంది కదా, ఇంకా స్టవ్ తీసుకొని మనం ఒక 1 అవర్ జర్నీ చేసి ఎక్కడో చోట స్టే చేసేసి క్యాంప్ చేసేద్దాం. క్యాంప్ ఫైర్ చేసుకొని తిందాము. ఇంకా మనమైతే 370 కిలోమీటర్లు వచ్చేసాము నైట్ క్యాంపింగ్కి. ఇప్పుడు హవేరి అనే విలేజ్ దగ్గరికి పోతున్నాము. అది విలేజ్ టౌన్ తెలియదు. ఇంకా ఒక 10 కిలోమీటర్లు ఉంది. అక్కడ పోయాక స్టే చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే నైట్ ఇప్పుడు 10 అవుతుంది టైము. కాబట్టి ఇంక అక్కడ నైట్ స్టే చేసి క్యాంపింగ్ చేసుకుందాం. మనమైతే హవేరి దగ్గరికి వచ్చేసాము. ఇది ఒక టౌన్ అనుకుంటా. ఇప్పుడు మనం దాదాపు చూడండి 389 కిలోమీటర్లు జర్నీ చేసాము. టైం 10:30 అయింది. ఇంక ఇక్కడ మనం రోడ్డు పక్కనే స్టే చేస్తున్నాము. అది హైవే రోడ్డు. కిందికి చూపిస్తాను. అది హైవే రోడ్డు. మేము హైవే రోడ్డు పక్కనే ఇలా సర్వీస్ రోడ్డు ఉంటుంది కదా, ఈ సర్వీస్ రోడ్డు దగ్గరే టెంట్ వేసుకొని క్యాంపింగ్ చేస్తాము. ఇంకా చికెన్ చేసుకోవాలి. ఇంకా మేమైతే హైవే రోడ్డు పక్కనే క్యాంపింగ్ చేస్తున్నాము. మా వాడు ఇంకా చికెన్ రెడీ చేస్తున్నాడు చూడండి, కడిగేస్తున్నాడు. ఇంకా మనం బాగా మా వాడైతే పచ్చి టేస్ట్ చేయమన్నాడు. ఉప్పు కారం కలిపినాడు, బాగానే ఉంది. ఇంకా రెడీ చేసేస్తే టైం ఎంతరా? 10:40. స్టవ్ అంటించేసి ఇంకా చికెన్ వేసేస్తున్నాడు. ఏరా నూనె లైట్గా ఏరే చూసుకొని చూడు. నూనె వేసేసాము. మనం ఛార్జింగ్ లైట్లు తెచ్చుకున్నాము ఒక 4. ఈ బల్బులు 9 వాట్స్వి.
ఒక 4 తెచ్చుకున్నాము, ఇంకా 2 సెట్ చేయాలి. ఒకటి కారు బయట పెట్టినాము, ఇంకోటి కారు లోపల సెట్ చేసాము. ఇంకా అవసరాన్ని బట్టి మనం ఇంకా 2 లైట్లు ఉన్నాయి, అవి అవసరమైనప్పుడు సెట్ చేసేద్దాము. ఇంకా మా వాడైతే చికెన్ వేసేస్తున్నాడు. పెట్టినారా? ఇంకా చికెన్ రెడీ అయ్యే లోపల మనం టెంట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి టెంట్ రెడీ చేస్తున్నాము. మన టెంట్ రెడీ అయిపోయింది. దానికి కూడా లైటింగ్ కోసం ఒక లైట్ కూడా సెట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మనదైతే ఇంకా టెంట్ చికెన్ కూడా రెడీ అవుతుంది. చూడండి మన సెట్టింగ్ ఎట్లా ఉందో. ఇక్కడ చికెన్ చేస్తున్నాడు మా వాడు, ఇక్కడ టెంట్ రెడీ అవుతుంది. రెడీ అయింది. అక్కడ కార్కో లైట్ సెట్ చేసినాము, ఇక్కడ ఒక లైట్, ఇక్కడ ఒక లైట్ సెట్ చేసినాము. ఇంకా మా వాడు ఎన్నికలో ఉన్నాడు. నెక్స్ట్ అది బాగుంటాయి కదా క్యాంపింగ్ కి, ఎన్నికలో బాగా పడుకోవచ్చు. ఇంకా గెలుకురా. ఓకే, బ్రే నాకు తెలుసు, నువ్వే తిను. వానికి అంత నాలెడ్జ్ లేదు, ఇంకా కొంచెం ఉడకనిలే. ఏమిరా పొద్దు ముక్కలు వాచి నీ కడ పెట్టుకో. 11 మావు 5 నిమిషాలు 20 సార్లు నవ్వు చూడు. 11:20 రా. భోజనాలు రెడీ అవుతున్నాయి, రెడీ అయినాయి, ఇంకా తింటున్నాము దర్రంగా. చపాతీ చికెన్ రెడీ అయిపోయింది. మేము చికెన్ పెట్టుకొని చపాతీలు పెట్టుకొని రోడ్డు పక్కనే క్యాంపింగ్ చేసుకొని తింటున్నాము. చూడండి మా రంగడిగాడు, మా కుశల్ గాడు, నేను. మన టెంట్ ఇది, మన టెంట్. ఇంకా తినేది అయిపోయాక టెంట్లోకి వెళ్ళి పడుకుందాము. ఇది మన కారు, పాటలు పెట్టుకున్నాము. ఎక్స్పీరియన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉంది, చాలా బాగుంది కదా. రోడ్డు పక్కన, హైవే రోడ్డు పక్కన. ఎట్టుంది రంగా? సూపర్ ఉంది. సూపర్ ఉందా? చికెన్ కాదులే, ఎక్స్పీరియన్స్ అన్నీ బాగున్నాయి. అన్నీ బాగున్నాయా? నీకెట్టిందిరా కుషాల్? బాగుందా? మనోడు చేసిన చికెన్ టేస్ట్ చేద్దాము. ఇప్పుడు బాగా సరిపోయింది, బాగుంది. అంటాడు వాళ్ళంటే పెడతాను. మనం 2 కేజీలు చికెన్ తెచ్చుకున్నాము, ప్లస్ ఒక 10 చపాతీలు తెచ్చుకున్నాము ముగ్గురికి. ఇంకా టైం అయితే 12 అయింది కరెక్ట్. ఎవరైతే బాగా మెత్త మెత్త ఉంటుంది కాబట్టి మనంత టేస్ట్ అయిపోయాడులే. మన 2 కేజీలు కదా మనం చేసినది.
చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళైతే 2 కేజీలు చికెన్ చేస్తే ఎవరు తినలేదు. మా కుశలగాడు తినలేదు, రంగడగాడు తినలేదు. చూడండి ఎంత మిగిలిందో. సగం కూడా అయిపోలేదు. ముగ్గురం కలిస్తే కేజీ కూడా తినలేకపోయినాము. ఇంకా దాదాపు అంతా వేస్ట్ అవుతుంది. ఇక్కడ కుక్కలు ఉన్నాయి, కుక్కలకు పెట్టేసి ఇంక ఈరోజు పండగ చేసుకుంటాయి. ఎందుకంటే లేట్ నైట్ అయిపోయింది, టైం 1 గంట అయిపోయింది కాబట్టి ఎక్కువ తినబుద్ధి కాలేదు. ఇంకంతా వేస్ట్ అయింది. ఇంకా మనం అన్నీ సర్దేసి లోపల పెట్టేసి పడుకోవాలి. ఇంకా పడేద్దామా కుక్కకి? ఇంకా యా అంతా కొంచెం ఎముకలు పడినాయి నాకు, తినబుద్ధి కాలే. దా దా ఇంకా మా చికెన్ అంతా పాడేసినాము. కుక్కలు తినేస్తున్నాయి. ఇంకా మేము పడుకోవాలి. అన్నీ ఇంకా ప్యాకప్ చేసేస్తున్నాం. లోపల మా వాళ్ళు పడుకుంటారు. ఇంకా నేనైతే బెడ్షీట్ రెడీ చేసుకుంటున్నాను. ఒక బొంత వేసుకుంటున్నాం కింద ఒత్తుకోకుండా ఉండడానికి. ఇంకా వాళ్ళిద్దరు కార్లో పడుకుంటా అన్నారు. ఒక దిండు ఒక బెడ్షీట్. ఇంకా ముగ్గురు దూరండి, లోపలికి రండి. మా ఊడు కూడా దూరినాడు. ఇంకా మా కుశలు కాడొస్తాడు. ఇంకా మరి నీ కాళ్ళు పట్టవరే, నీ హైట్. మా ముగ్గురికి అయితే చాలా కష్టం అయిపోయింది. అంటే బాగానే ఫ్రీనే ఉంటది. మా కుశలగాడ హైట్ ఎక్కువ కాబట్టి కాళ్ళు పట్టవనికి. వీడు ముదురుకోమ్మ అనుకున్నాడు, కాళ్ళు పట్టవనికి. బాయ్. ఇంకా పడుకుందాం. ఇంకా బయట కుక్కలు అయితే కాపలు కాస్తున్నాయి. ఇంకా పోయి పడుకోపండి. ఇక మీరు కార్లో పడుకోండి. ఇక ఈడ పడుకుంటారు. నేనైతే ఇంకా పడుకుంటున్నాను. ఇక మీరు మరసంగా డోర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మా వాళ్ళైతే లోపల పడుకున్నారు. చూడండి, ఈడొకరు రంగడు, ఈడ మా కృష్ణుడు పడుకున్నాడు. ఇంకా నేను టెంట్లో పడుకుంటాను, ఎందుకంటే టెంటే ప్రశాంతంగా ఉంది. ఇంకా వెహికల్స్ అయితే తిరుగుతూనే ఉన్నాయి. టైం చూస్తే 1 అయింది. మన టెంట్ అయితే ఇట్లా ఉంది. ఇంకా ప్రశాంతంగా ఒక బొంత వేసుకున్నాము, ఒక దిండు, ఒక బెడ్షీటు, చలి కాకుండా. ఇంకా టైం 1 గంట అయింది ఫ్రెండ్స్. ప్రజెంట్ మనదేమైతే హవేరి దగ్గర ఉన్నాము, హవేరి అనే టౌన్ దగ్గర ఉన్నాము. బైపాస్ రోడ్లోనే ఉన్నాము. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. గుడ్ మార్నింగ్, ఎందుకంటే 1 అయింది కదా. ఓకే బాయ్, గుడ్ మార్నింగ్. ఇంకా మనం ఎర్లీ మార్నింగ్ లేచి మన లగేజ్ అంతా ప్యాకప్ చేసుకొని ఇంకా బయలుదేరాము. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మరోసారి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.